వేసవి కాలంలో అడవులకు కారుచుచ్చు తగలకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో అడవులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వేసవిలో అడవి మంటలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అడవి ప్రాంతాలలో పొగ తాగటం, అగ్గిపెట్టెలు ఉపయోగించటం, వంటలు చేయడం వంటి చర్యలు నివారించాలని సూచించారు. చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమ్మర్ సీజన్ ఉంది. మనకు రాయలసీమ జోన్ అని మన రాష్ట్రంలో ఒక ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ హీట్ ప్రాంతం అనేది ఉంది. దీంతో పాటు ఈ సంవత్సరం మనకు ఎల్ నీనో ఇయర్ అని కూడా అంటున్నాడు. ఎల్ నీనో ఇయర్ అంటే విపరీతంగా దాని సీ విండ్స్ చేంజ్ అవడం వల్ల ఇంకా టెంపరేచర్ హైగా ఉండి, ఇంకా రెయిన్ఫాల్ పీరియడ్ తక్కువ ఉండి, కొంచెం డ్రై సీజన్ ఎక్కువ ఉండేటివి అవకాశం ఉంది ఈ ఇయర్. దానివల్ల అగ్రికల్చర్ మీద కానీ, ఫార్మర్స్ మీద కానీ, లేకపోతే మనకు ఫారెస్ట్ ప్రాంతం మీద ఉండే వాటర్ సోర్సెస్ మీద కానీ కూడా నెగిటివ్గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిందే విషయం ఏమంటే, ఈ డ్రై సీజన్లో ఫారెస్ట్ అంతా వాటర్ లేకుండా ప్రాంతంలో మనకు డ్రై ప్లాంట్స్ కానీ, డ్రై లీఫ్ లిటర్ కానీ, డ్రై గ్రాస్ కానీ ఉండడం వల్ల ఫారెస్ట్ అనేది ఫైర్కి చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఒక చిన్న ఫైర్ పెట్టినా కూడా, ఒక అగ్గిపుల్ల పెట్టినా కూడా, ఒక చిన్న బీడీ సిగరెట్ ఫారెస్ట్లో వదిలినా కూడా ఫైర్ స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయిపోయి అంత ఫారెస్ట్లో ఉండే అంత సంపదను, అంత రిసోర్సెస్ను నష్టం చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫారెస్ట్లో ఉండే బయోడైవర్సిటీలకి, జంతువులకి, ప్లాంట్స్కి, గ్రౌండ్ మీద ఉండే రకరకాల పురుగులు, స్నేక్స్, ఇన్సెక్ట్స్, ఎనిమల్స్కి చాలా ఇబ్బంది పడుతుంది. చాలా వాటికి బర్డ్స్ కానీ ఇవి కానీ చనిపోతే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని పబ్లిక్ అందరం గుర్తుపెట్టుకొని ఫారెస్ట్ ఫైర్ అనేది దాని మీద చాలా అవగాహన మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్క ఫారెస్ట్ దగ్గరే ఉండే విలేజ్ దగ్గరే అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్కి ఫారెస్ట్ ఫైర్ వల్ల ఉండే నష్టం కానీ, ఆ ఫారెస్ట్ ఫైర్ చేయడం అనేది ఫారెస్ట్లో ఒక నేరం ఉంది అనేది తెలుసుకోవాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మనం టార్గెట్ చేసేది ఫారెస్ట్కి పోయే వాళ్ళు, మేకల కోసం, లేకపోతే కట్టెల కోసం, లేకపోతే తేనె గడ్డల కోసం పోయే వాళ్ళను టార్గెట్ చేసేసి ఎందుకు ఫారెస్ట్లో ఫైర్ పెట్టకూడదు, వాళ్ళు ప్రతి సమాచారం ఇది అలవాటు పడే ఉన్నారు ఎప్పటి నుంచి, వాళ్ళను ఆపడానికి వాళ్ళతో మ్యాచ్ బాక్సెస్ కానీ, బీడీ సిగరెట్స్ కానీ పట్టుకొని వాళ్ళు ఫారెస్ట్కి పోతే అప్పుడు వాళ్ళను ఆపేసి అవన్నీ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫారెస్ట్ మీద ఫైర్ పాయింట్స్ ఇప్పుడు దాకా కంట్రోల్ అయ్యి లాస్ట్ వీక్ టు 10 డేస్లో కొంతవరకు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఫైర్ పాయింట్స్ కూడా తగ్గింది. కానీ ఎప్పటికైనా ఏదైనా ఎండా సీజన్లో మనకు ఫైర్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి డైలీ మన డైలీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. ఫైర్ వాచర్స్గా మనం చాలామందిని ఎంగేజ్ చేసుకుని ఉన్నాము. ప్రొటెక్షన్ వాచర్స్ అనేది మనకు రెగ్యులర్గా పెట్రోలింగ్, కొంబింగ్ అని చేస్తూ ఉంటాడు. దీంట్లో ఎంట్రీ పాయింట్స్ మీద కూడా మెయిన్గా ఫారెస్ట్ నుంచి పాస్ అయ్యే రోడ్స్ మీద కూడా డ్రైవర్స్ కానీ, వెహికల్స్ ఆపేవాళ్ళు కానీ అట్లా బీడీ సిగరెట్ తాగితే అప్పుడు పక్కన వదిలేకోకుండా, ఫైర్ పడడం లేకుండా మనం కంట్రోల్డ్ బర్నింగ్ అనే ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము. దానివల్ల రోడ్డు పక్కన ఉండే గడ్డిను మనమే కొద్దిగా కంట్రోల్గా కాల్చేస్తే అక్కడ పడే ఫైర్ ఫారెస్ట్ లోపల దూరం వరకు వెళ్ళకుండా అక్కడ వరకే లిమిటెడ్ అయిపోయి మనకు డ్యామేజ్ అనేది అవాయిడ్ అవుతుంది. సో ఈ ఫైర్ సీజన్లో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కానీ ఫారెస్ట్ అనేది అందరం తెలుసుకునే విషయం ఏమంటే, ఫారెస్ట్ అనేది చాలా పెద్ద రిసోర్స్, చాలా ఓపెన్ రిసోర్స్ అనేది. మన కడప జిల్లాలో దాదాపు ఒక 3 లక్షల హెక్టేర్ దాకా ఫారెస్ట్ ఏరియా ఉంది. మొత్తం జిల్లా ఏరియాకైనా 30% అనే మనకు దాదాపు ఫారెస్ట్ ఏరియా ఉంది. అంత పెద్ద అడవి రిసోర్స్ను కాపాడుకోవాలంటే అది కూడా ఒక ఓపెన్ రిసోర్స్. అంటే ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామం వాళ్ళలో దాంట్లో ఉండే ఫారెస్ట్ మీద ఆధారపడే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్కి వెళ్తూనే ఉంటాడు. వాళ్ళ కోఆపరేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ మీడియా ద్వారా కూడా మాకు రిక్వెస్ట్ ఏమంటే, పబ్లిక్ దాంట్లో చాలా కోఆపరేట్ చేయాలి. ఎస్పెషల్గా ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ఫైర్ పెట్టకుండా ఉండాలి. ఏదైనా ఫైర్ అవసరం ఉన్న యాక్టివిటీ ఫారెస్ట్కి బయటే చేయాలా. ఏదైనా ఫైర్ పెట్టి ఉంటే దాన్ని ఆపాలా. ఎందుకంటే విండ్ వల్ల, గాలి వల్ల చుట్టుపక్కల రైతులు పొలంలో పెట్టే ఫైర్ కూడా కొన్నిసార్లు ఫారెస్ట్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ పెద్ద మంట అయిపోయి చాలా ఏరియాను కాలుస్తుంది. అందుకే ఇవన్నీ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫోకస్ పెడుతున్నాము. దీంతో పాటు సమ్మర్ సీజన్ కాబట్టి ఫారెస్ట్లో వాటర్ రిసోర్సెస్ కూడా చాలా తగ్గిపోవడం వల్ల ఎనిమల్స్ అనేది దానికి వాటర్ లేకుండా ఫారెస్ట్ నుంచి బయటే రావడం, తర్వాత ఎక్కడ పొలం దగ్గరికి లేకపోతే బోర్వెల్స్ దగ్గరికి అట్లాంటి ప్రాంతంలో రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఫారెస్ట్లో కొన్ని చోట్ల సోలార్ బోర్ పంప్స్ పెట్టి
కొన్ని చోట్ల సాసర్ పిట్స్ అనే తొట్టిలో కట్టి దాంట్లో ట్యాంకర్తో నీళ్ళు నింపుతూనే ఉంటాము. సో ముఖ్యంగా లంకమల్ల సెంచురీ ప్రాంతం ఏరియాలో, లేకపోతే పూర్మామిల ఓనిపెంట ప్రాంతం ఏరియాలో, టైగర్ ఉండే ఏరియా, లెపర్డ్ ఉండే ఏరియా, చిరుత ఉండే ఏరియా, ఎలుగుబంటిలో ఉండే ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేసేసి ఈ జంతువులకి ఫారెస్ట్లో అక్కడే ఉండి నీళ్ళు ప్రొవైడ్ చేసి అవకాశం చూపిస్తున్నాము. దీంతోపాటు మనకు ఫాడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. ఎందుకంటే గ్రీన్ గ్రాస్ ఈ సీజన్లో లేకపోవడం వల్ల హర్బీవోర్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దానివల్ల కూడా కొన్ని ప్రాంతంలో బోర్వెల్స్ పెట్టుకొని వాటర్ ఇవ్వడం, స్ప్రింక్లర్స్ పెట్టడం, దానివల్ల కూడా కొన్ని ఏరియాస్లో గ్రీన్ గ్రాస్ మెయింటైన్ చేసేసి ఈ డియర్స్కి కూడా ఇబ్బంది లేకుండా మనం పని చేస్తున్నాం. దాంతోపాటు మనకు ముఖ్యమైన విషయం అంటే ఇంకా ఎర్రచందనం అనేది మనకు ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ అనే ఫారెస్ట్ రిసోర్స్ ఉంది, యూనిక్ రిసోర్స్ ఉంది. మన ఏరియాలోనే మాత్రం ఇది మొత్తం ప్రపంచంలో దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రొటెక్షన్ చేయాలని కూడా మనం డిపార్ట్మెంట్ ఎప్పటికైనా దాన్ని ప్రయారిటీగా ఇస్తూనే ఉంటాడు. సమ్మర్ సీజన్లో కూడా ఈ ఫైర్స్ కూడా మనకు ఒక సైన్ ఉంటుంది. కొన్నిసార్లు స్మగ్లర్స్ మూవ్మెంట్ వల్ల కూడా ఫైర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఫారెస్ట్ ప్రొటెక్షన్, రెడ్ సెంటర్ ప్రొటెక్షన్ కోసం చేసే కాంబింగ్ వల్ల మనకు రెడ్ సెంటర్ కూడా ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫైర్ ఎక్కడైనా మనకు కనపడినా అక్కడ స్మగ్లర్ ఉండే అనుమానం ఉండి, లేకపోతే స్మగ్లర్ లేకుండా ఉండడం వల్ల ఫైర్ను అవాయిడ్ చేయడం వల్ల కూడా జరుగుతుంది. సో ఇట్లా అన్ని ఇష్యూ మీద మనం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పెట్రోలింగ్ అనే కాంబింగ్ అనే చేస్తూనే ఉంటాడు. దీంట్లో మనకు స్మగ్లర్స్ చెక్ చేయడానికి ముఖ్యంగా వాటర్ పాయింట్స్ అనే దగ్గర కూడా సమ్మర్ సీజన్లో స్పెషల్గా పెట్రోలింగ్ కాంబింగ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే సమ్మర్ సీజన్లో మనకు ఎక్కడ వాటర్ ఉంటుంది అక్కడే మనకు స్మగ్లర్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవి అన్ని వల్నరబుల్ పాయింట్స్ మన వాళ్ళ స్టాఫ్ విజిట్ చేస్తూనే ఉంటాడు. దీంతోపాటు రెగ్యులర్గా నైట్ పెట్రోలింగ్, నైట్ కాంబింగ్, తర్వాత వెహికల్ చెకింగ్ అనేది కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మనం రెడ్ సెంటర్స్ మీద చాలా అలర్ట్గా పనిచేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్ ప్లస్ ఫారెస్ట్ ఫైర్ మీద కూడా ఈ నెక్స్ట్ 2 to 3 months మనకు అట్లీస్ట్ మే వరకైనా, ఏప్రిల్ మే ఎండింగ్ వరకైనా దీని మీద కూడా చాలా మనకు ప్రయారిటీ పరంగా ఉంటుంది. ఆఫ్టర్ మే తర్వాత కొత్త స్ప్రింక్లర్స్ ఉండి ఒక గ్రీన్ లీవ్స్ రావడం, గ్రీన్ గ్రాస్ రావడం వల్ల ఫైర్ ఇన్సిడెంట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇదే మనకు మీడియా ద్వారా రిక్వెస్ట్ పబ్లిక్తో కూడా పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. దాన్ని కోఆపరేషన్ చేసుకుని మనం ఫైర్ పాయింట్స్ను తగ్గించేయగలిగి మనం ఇంకా ఫారెస్ట్ ప్రాపర్టీను కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు.